హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావటం జరిగింది. మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా టెట్ లేకుండానే డిఎస్సి నిర్వహించబోతున్నారు అని మరొకసారి అధికారికంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం జరిగింది. అదేవిధంగా ఇది మొదట విడతగా జరిగేటువంటి పరీక్ష అయితే, రెండో విడతగా జరిగేటువంటి ఆ తర్వాతి పరీక్షలో 15,000 పోస్టులకు పైగా టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత దానికి సంబంధించిన డిఎస్సి కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం నుంచి ఒక న్యూస్ అయితే అప్డేట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఆ వివరాలన్నీ కూడా మనం అఫీషియల్ అప్డేట్లోనికి వెళ్ళి మనం ఆ వివరాలన్నీ కూడా చూద్దాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనం అఫీషియల్ అప్డేట్లోకి వెళ్ళి టెట్ లేకుండా డిఎస్సి గురించి ప్రభుత్వం ఏం చెప్పింది, తరువాత విడతలో 15,000 పోస్టులు విడుదలయ్యేటువంటి సమయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, సిలబస్ గురించి ఇతర అప్డేట్ల గురించి కూడా ఏ నిర్ణయం తీసుకుందనేటువంటి వివరాలు మనం చాలా క్లియర్గా అప్డేట్లోనికి వెళ్ళి ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ముందు లిమిటెడ్ తర్వాత రెగ్యులర్ డిఎస్సి అనేటువంటి అప్డేట్స్ తోటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వార్తాపత్రికలో కూడా దీని గురించినటువంటి న్యూస్ ఈరోజు పబ్లిష్ అవ్వడం జరిగింది. సో మనం చూసుకుంటే 403 బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. 403 బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. అయితే రెగ్యులర్ డిఎస్సికి మాత్రం, అంటే మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రెగ్యులర్ టెట్ అండ్ డిఎస్సికి మాత్రం 15,000 పోస్టులకు పైగా పోస్టులు, అంటే 15,000+ పోస్టులు అందుబాటులోకి తీసుకురానుంది. రెగ్యులర్ డిఎస్సికి ముందు టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే ఈ టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ 15,000 పోస్టులకు సంబంధించి నిర్వహించడం జరుగుతుంది. ఇది రెండో విడతగా రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్. అయితే ఫస్ట్గా 403 పోస్టులకు సంబంధించి బ్యాక్లాగ్ టీచర్ పోస్టులకి త్వరలో భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది. అయితే దీనికి టెట్ ఎగ్జామినేషన్ ఉండదు, దీనికి డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. అయితే 15,000 పోస్టులకి ఏదైతే వాళ్ళు అప్డేట్ చేయబోతూ ఉన్నారో నోటిఫికేషన్, సో అది మాత్రం మీకు దానికి టెట్ ఉంటుంది, తర్వాత డిఎస్సి ఉంటుంది అన్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, ఇలా విడివిడిగా ఇవ్వడానికి గల కారణం ఏంటి, జాప్యం జరగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తెలియజేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు వాళ్ళు సబ్జెక్ట్. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో టెట్ సిలబస్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. మనకి ఎప్పటి నుంచో అనుమానంగా ఉంది కదా, టెట్లో ఏది సిలబస్ మనం ప్రిపేర్ కావాలి, ఏది ఎట్లా చేసుకుంటే బెటర్ అని. సో దాని గురించి కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నట్లుగా ప్రభుత్వం తెలియజేస్తున్నది. దీని గురించి కసరత్తు ఎస్సీఈఆర్టీ చేస్తున్నట్లుగా వారు తెలియజేయడం జరిగింది. సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే, రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జరుపుతున్న బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపారు. అంటే ప్రస్తుతం టీచర్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ నడుస్తూ ఉంది కదా, వాళ్ళ బదిలీ ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యాకే టీచర్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి జరుగుతుంది. అయితే గత డిఎస్సిలో మిగిలిపోయినటువంటి రిజర్వ్డ్ కేటగిరీ భర్తీకి ప్రభుత్వం విద్యాశాఖ మార్చిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ప్రీవియస్ డిఎస్సిలో కొన్ని పోస్టులు మిగిలిపోవటం జరిగింది. రీసెంట్గా కోర్టు హీరింగ్ వచ్చినటువంటి ఎస్జిటి క్యాండిడేట్స్ కూడా 2018 ఎస్జిటి క్యాండిడేట్స్ దాదాపు 3,000 పోస్టులకు సంబంధించి భర్తీ కూడా ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకా కొన్ని టీచర్ పోస్టులకు సంబంధించి రిజర్వ్డ్ కేటగిరీలో కొన్ని మిగిలిపోయినటువంటి ఖాళీలకు సంబంధించి ఉన్నాయి. అయితే దానికి కూడా మార్చిలోనే భర్తీ చేయాలని చెప్పి విద్యాశాఖ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలియజేస్తూ ఉన్నారు. సో మార్చిలో భర్తీ ప్రక్రియ జరగాలంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే డిఎస్సి ఎగ్జామ్ జరగాలి. అయితే ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం, ఫిబ్రవరిలో డిఎస్సి నిర్వహించబోతున్నారు. ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
కరోనా కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుత టీచర్ల బదిలీ ప్రక్రియ అనంతరం లిమిటెడ్ డిఎస్సి నిర్వహించనున్నారు. సో లిమిటెడ్ డిఎస్సి అంటే 403 బ్యాక్లాగ్ పోస్టులతోటి లిమిటెడ్ డిఎస్సిని నిర్వహించనున్నారు. సో అది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మెయిన్ మ్యాటరు. అయితే కింద మనకు 2019 స్పెషల్ డిఎస్సిలో 78 పోస్టులు ఖాళీ అనే హెడ్లైన్తో రావడం జరిగింది. అంటే దీని అర్థం దీంట్లో ఉన్న విషయం ఏంటంటే 2019లో ఇలాగే స్పెషల్ డిఎస్టి అంటే టెట్ లేకుండా ఒక చిన్న డిఎస్సి నిర్వహించడం జరిగింది. 600 పోస్టులకు సంబంధించి ఆ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే అందులో కూడా పూర్తిగా భర్తీ ప్రక్రియ జరగలేదు. ఇంకా అందులో కూడా 78 పోస్టుల వరకు ఖాళీ మిగిలిపోయాయి. ఆ 78 పోస్టులు కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని చెప్పేసి ప్లానింగ్ కలిగి ఉన్నారు. అయితే టెక్స్ట్ బుక్స్కి సంబంధించి మనం ఏం చదవాలి అనేటువంటి పరిస్థితి మనలో ఉన్నది. అయితే మనకు ఆల్రెడీ తెలియజేసినట్లుగా ఇందులో కూడా మ్యాటర్ ఉంది. మీరు చూసినట్లయితే ఆంగ్లానికి మరి ఆంగ్ల సబ్జెక్ట్ అనేది టీచింగ్ ఇంగ్లీష్ పద్ధతిలో జరగాలని మరి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో జరగాలి క్లాసులు నిర్వహించాలని. సో ఆంగ్ల ప్రావీణ్యాన్ని పరీక్షించాల సిలబస్ ఉంటుంది. నైపుణ్యం గల అభ్యర్థులను టీచర్ పోస్టులకు సిద్ధం చేసేలా టెస్ట్ నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. అంటే ఏంటంటే ఆంగ్ల ప్రావీణ్యాన్ని అంటే వీరు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సినటువంటి వారందరూ కూడా కాస్త ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా మరి సిలబస్ని డెవలప్ చేస్తున్నట్లు, ఆ విధంగానే టెట్ కూడా నిర్వహించబోతూ ఉన్నట్లుగా దాని గురించి కసరత్తు చేస్తున్నట్లుగా ఇక్కడ అధికారిక వర్గం తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ టెట్ అనంతరం రెగ్యులర్ డిఎస్సి నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలిపారు. బదిలీలు పూర్తయితే ఈ డిఎస్సికి ఎన్ని పోస్టులు తేయాలనుందంటే బదిలీ ప్రక్రియ పూర్తయితే కానీ తెలియదు. 2020-2021 విద్యా సంవత్సరం కోసం 8,700 కొత్త పోస్టులు నోటిఫై చేయాలని విద్యాశాఖ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. కరోనా వల్ల విద్యా సంవత్సరం అస్తవ్యస్తమైనందున ఆ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. ఇటీవల 2018 డిఎస్సికి సంబంధించిన 3,000 ఎస్జిటి పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుత బదిలీలో గ్రామీణ ప్రాంత స్కూళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 15 పోస్టులు బ్లాక్ చేసినట్టుగా అధికారికంగా తెలియజేయడం జరిగింది. సో విద్యా విధాన చట్టం ప్రకారం టీచర్ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉండాలి. కానీ విద్యార్థుల సంఖ్య తక్కువగా, టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎంత మేరకు అవసరం ఉందో విద్యాశాఖ ప్రతిపాదనలు ఇస్తే ప్రభుత్వం అనుమతితో ఆ మేరకు టీచర్ పోస్టులు భర్తీకి నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా మరి ప్రభుత్వం ఈ విధంగా తెలియజేయడం జరిగింది. అయితే ఏంటంటే ఫైనల్గా మనకి ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా అన్నెసరీ న్యూస్ కూడా ఉంది. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి న్యూస్. అయితే మెయిన్ న్యూస్ ఏంటంటే మనకి 403 బ్యాక్లాగ్ పోస్టులతోటి మ్యాక్సిమం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. ఇది లిమిటెడ్ డిఎస్సి నోటిఫికేషన్, స్పెషల్ నోటిఫికేషన్. సో 403 పోస్టులతోటి రావడానికి కంప్లీట్గా అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. సో దానికోసం ప్రిపేర్ అవ్వాలి అభ్యర్థులు. అయితే అది అయిపోయిన తర్వాత మార్చిలో ఈ స్పెషల్ డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తయితే ఏప్రిల్లో మ్యాక్సిమం మనకి ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకు ఆల్రెడీ డిసెంబర్లోనో ఎండింగ్లోనో జనవరిలోనో రిలీజ్ అవ్వచ్చు అని మనం అభిప్రాయంలో ఉన్నాం ఎన్నాళ్ళు. అయితే అది కూడా ఇప్పుడు జరగట్లేదు. ఇంకో 2-3 నెలలు పోస్ట్ పోన్ అవుతున్నట్లుగా మనకు క్లియర్గా కనపడుతుంది. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఈ రెగ్యులర్ ఈ స్పెషల్ ఈ బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీ పూర్తయిన తర్వాత మరి మనకి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది 15,000 పోస్టులకు పైచిలుకు. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే టీచర్ల పోస్టులు భర్తీ ప్రక్రియ లేట్ అవుతుంది, ఒకటి మెయిన్ కారణం. సో అది పూర్తయితే కానీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ పోస్టుల మీద వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. సో అది పూర్తిగా అందే ప్రభుత్వానికి క్లారిటీ రాదు. ఇది ఒక మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకా 2018కి సంబంధించిన కోర్టు కేసులు ఇంకా హీరింగ్లోకి రాలేదు. ఇంకా వాటికి సంబంధించిన తీర్పు కంప్లీట్ కాలేదు. ఎస్జిటి అయితే ఇవ్వటం జరిగింది. ఇంకా ఎస్ఏ ఉన్నాయి, ఎల్పి ఉన్నాయి, 12 పోస్టులు. అదేవిధంగా పీఈటీకి సంబంధించినవి కూడా ఇంకా ఉన్నాయండి. ఎస్జిటి ప్రిన్సిపల్కి సంబంధించినవి మాత్రమే క్లియర్ అయినాయి. ఇంకా ఎస్ఏ, ఎల్పి ప్లస్ పీఈటీకి సంబంధించిన వాటికి ఇంకా ఫైనల్ హియరింగ్ రావాల్సి ఉంది. ఇది కూడా వస్తేనే వాళ్ళకు భర్తీ ప్రక్రియకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ 2 మెయిన్ కారణాలుగా అయితే నాకు కనపడుతూ ఉన్నాయి.
సో అవి జరిగితేనే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో అడపాతడప మనం వీటి గురించి చర్చించాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాలా క్లియర్గా ఏపీడిఎస్సి ఎప్పుడు అసలు ఏం సిలబస్ చదవాలి, సిలబస్లో మార్పులు ఏంటి, వాటన్నిటి గురించి క్లియర్ వీడియో నేను ఒకటి చేయడం జరిగింది. సో దాన్ని మీరు ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెండ్స్, 403 పోస్టులకు బ్యాక్లాగ్ పోస్టులకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 15,000 పైచిలకు పోస్టులకి ఏప్రిల్లోనే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనం భావించవచ్చు. మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉండొచ్చు టెట్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా అది కూడా కన్ఫామ్ అని చెప్పలే, మళ్ళీ మారే అవకాశం కూడా ఉండొచ్చు. సో దేనికైనా కానీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఒక మంచి ఛానల్ని మరి వీడియో చూస్తున్న ఎండింగ్ వరకు చూసినటువంటి వరకు థ్యాంక్స్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మన ఛానల్ని ఇతరులకు రికమెండ్ చేయండి. ఏపీ డిఎస్సి అండ్ ఏపీ టెట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ మన ఛానల్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మీరు దాన్ని కూడా ఫాలో అవడానికి మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.